ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో మహాబబులోను అనగా రోమా ప్రభుత్వము కూలిపోవటను గూర్చి, దాని వినాశనమును గూర్చి వివరించబడింది. పాత నిబంధన ప్రవచనములను పోలిన ప్రవచనాలు ఈ వాక్య భాగమునందు ఉన్నాయి. దీనిని రోమా పట్టణ పతన గీతమని కూడా చెప్పవచ్చు. దీని గురించి ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, జెఫన్యా గ్రంథంలోను మహా అధికారము గల వేరొక దూత మహాబబులోను కూలిపోవుటను గురించి ప్రకటించారు. ఈ దూత దేవుని మహిమ కలిగి ఉండుట వలన భూమి ప్రకాశించింది. రోమా పతనము నిశ్చయమని, అది కూలిపోయేనని ప్రకటించాడు. అది దయ్యములకు నివాస స్థలమైనది, అనగా రోమా దేవతలు అధికారము కోల్పోయి శిథిలాల మధ్య దయ్యముల వలె ఉండవలసిన పరిస్థితి కలిగింది. అయితే 4-5 వచనములలో క్రైస్తవ విశ్వాసులను ఆ పాపపు పట్టణమును విడిచి బయటకు రన్నని మరొక స్వరము పరలోకము నుండి చెబుతూ ఉంది. రోమా పాపములో పాలువారు కావద్దు, దాని వ్యభిచార పాపములో ఇతరుల వలె మత్తిల్లవద్దు, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తించకుండానట్లు బయటకు రండని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రోమా పాపములలో పాలువారైన వారు దాని తెగుళ్లలోనూ పాలువారగుదురు. విశ్వాసులు పాపముతో సంబంధము తెంపుకొనవలనని హెచ్చరించుచున్నాడు. పాపమును ప్రేమించు వారి నుండి దూరంగా పోవాలి. తన ప్రజలు ప్రత్యేకంగా పరిశుద్ధతతో జీవించాలని దేవుడు పిలిచాడు. అయితే 6-8 వచనములలో గర్వము పతనము చెందుటను గూర్చి తెలుపబడింది. పాపులకు కలుగు శిక్షను గూర్చి ఈ వచనాలు తెలుపుతూ ఉన్నాయి. రోమా ప్రభుత్వం చేసిన దానికి తగిన ప్రతిఫలము దానికి కలిగించుడి అని తెలుపుతున్నాడు. దేవుడు పగ తీర్చుకొనును. దానిలో దేవుని దూతలు, విశ్వాసులు సాధనాలుగా వాడబడుదురు. ఈ వాక్య భాగంలో 2 సత్యములు దాగి ఉన్నాయి. 1, దేనిని విత్తుదురో దానినే కోయుదురు. 2, గర్వము ఒక దినమున అణిచివేయబడుతుంది. ఎగిరి పడుట పడిపోవుటకే, విర్రవీగుట వీగిపోవుటకే. రోమా గొప్ప పాపము దాని గర్వమే. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రవక్తలు దాని గర్వమును గురించి హెచ్చరించారు కూడా. అయితే 9 నుండి కొన్ని వచనాలలో 9-10 వచనములలో బబులోను అనగా రోమాతో రాజకీయ సంబంధములు గల రాజులు, వ్యాపార సంబంధము గల వర్తకులు, వ్యాపారం వలన ధనవంతులైన వారు, నావికులు, మహాపట్టణము దాని సంపద అంతా ఒక్క దినముననే నశించుట చూచి విలపించుచున్నారు. 9-10 వచనములలో దానితో వ్యభిచరించిన రాజులు విలపిస్తున్నారు. రోమా గొప్పతనము, సంపద, విలాసవంతమైన జీవితము నశించుట చూచి విలపిస్తున్నారు. రాజులు దాని బాధ చూసి భయక్రాంతులై రొమ్ము కొట్టుకొనుచు విలపించుచున్నారు. దేవుని శక్తిని నమ్ముకొనక రోమా శక్తిని నమ్ముకొని మోసపోయినందులకు విలపిస్తున్నారు. మహాబలమైన పట్టణమునకు
ఒక గడియలోనే తీర్పు తీర్చబడినందులకు విలపించుచున్నారు. రోమా పట్టణములో వ్యాపార సంబంధాలు గల వర్తకులు విలపిస్తున్నారు. హెజ్కేలు తూరును గురించి హెజ్కేలు గ్రంథం 26-27 అధ్యాయములలో జ్ఞాపకం చేశాడు. వర్తకుల విలాపము స్వార్థపూరితమైనది. తమ వ్యాపారము దెబ్బతిన్నదని, లాభము నశించిపోయినదని వారి బాధ. భూరాజులు, వర్తకులు ఈ పట్టణము దహింపబడుతుంటే దూరమున నిలుచుండి విలపించుట మనము చూస్తాం. వారు సహాయపడుటకు ముందుకు రావటం లేదు. ఈ వాక్య భాగంలో చెప్పబడిన వస్త్రములు, రత్నములు, విలువైన ఆభరణములు రోమాలో ప్రసిద్ధిగాంచినవే. 17-19 వచనములలో ఓడల నావికులు రోమా పట్టణ పతనమును చూచి విలపించుచున్నారు. హెజ్కేలు ప్రవక్త ఇలాంటి విషయమునే ప్రవచించాడు. రోమా వర్తక వ్యాపారము ఎక్కువ ఓడలపైన కొనసాగేది. అందువలన ఓడ యజమానులకు, పనివారులకు మంచి ఉపాధి, లాభాలు లభించేవి. అది పోయినదని వీరు బాధపడుతూ ఉన్నారు. తమ వ్యాపారము పోయినదని వారు విలపించుచున్నారు. భూరాజులు గాని, వర్తకులు గాని, నావికులు గాని విలపించిన విలాపము రోమా నాశనమును గురించి కాదు, వారి ఆధిక్యత, వ్యాపారము, వృత్తి దెబ్బతిన్నవనే బాధ వారి హృదయాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ రోమా సామ్రాజ్య పతనమును గురించి పరలోకము, పరిశుద్ధులు, అపోస్తలులు ఆనందించుడి అని తెలుపబడింది. ఎందుకనగా దేవుడు ఆ పట్టణమునకు తగిన శిక్ష విధించాడు. దానిచేత క్రైస్తవ విశ్వాసులకు కలిగిన శిక్షకు ప్రతిగా దానికి తగిన తీర్పు తీర్చాడు. తర్వాత బలిష్ఠుడైన దూత గొప్ప తిరుగటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈ 4 మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడిననియు మరెన్నడూ పైకి రాదనియు చెప్పాడు. ఇర్మియా ప్రవక్త బబులోను పతనమును గురించి ఇదే విధంగా ప్రవచించాడు. తిరిగి రోములో సంతోషించి అతిశయించ వీలు లేనంతగా పతనము చెందును. అయితే ప్రియులారా, హెజ్కేలు తూరు పతనమును గురించి ఇదే విషయాన్ని ప్రవచించాడు. ఇక సంగీతము, సంగీత వాయిద్యముల మోత అక్కడ వినబడదు. శిల్పకారులు ఎవరూ ఉండరు. దీపపు వెలుగు ప్రకాశించదు. పెళ్లి కుమారుని స్వరము గాని, పెళ్లి కుమార్తె స్వరము గాని వినబడదు. కనుక రోము సమూల నాశనము గావించబడి అక్కడ నిశ్శబ్దము రాజ్యమేలవలసి ఉన్నదని హెచ్చరించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఘోర పతనానికి కారణము రోము సంపదను, అధికారమును, విలాసమును ప్రేమించి దేవుణ్ణి మరిచిపోయింది. దేవుని సేవకులను హింసించి హతమార్చింది. దానికి పూర్తి ప్రతిఫలము అనుభవిస్తూ ఉంది. మంత్రగాళ్ల చేత, అబద్ధ బోధకుల చేత ప్రజలను మోసగించింది. అది పరిశుద్ధుల రక్తమును చిందించి ఘోర పాపము చేసి ప్రతిఫలమును అనుభవించవలసి వచ్చింది. అది రక్తదాహము గల పట్టణము, రక్తసిక్తమై అంతరించిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాము. ప్రార్థన. జీవము గల మా ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ప్రతి దినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అనేక మంది యవన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. మీ కృప చూపండి, మీ జ్ఞానం దయచేయండి. వారికి మంచి విజయాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎలాంటి ఆటంకములు సాతానుడు కలిగించకుండా వాని క్రియలన్నీ మీ నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా శరీర సంబంధమైన బలహీనతల చేత ప్రభువా కొట్టుమిట్టాడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తీవ్ర అనారోగ్య సమస్యల చేత బంధించబడిన వారికి మీ నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలున్నారు. మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు, వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.